చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త. 15 సంస్థలు కలిగిన తులసి గ్రూపులకు ఆయన చైర్మన్. శ్రీ ప్రభు జూన్ 21, 1947 సంవత్సరంలో గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామంలో తులసి పేరయ్య, వెంకాయమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. 10వ తరగతి గుంటూరులోని హిందూ హై స్కూల్లో బిఎస్సి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదివారు. 1970 సంవత్సరంలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో పూర్తి చేశారు. ఆయన భార్య పేరు శ్రీమతి అరుణ, గృహిణి. పెద్ద కుమారుడు యోగీష్ చంద్ర తులసి గ్రూప్ సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు కృష్ణ చైతన్య హైదరాబాద్ లోని ఇంపెక్స్ ఆఫ్ సొల్యూషన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి తులసి న్యూస్ టీవీ ఛానల్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. శ్రీ ప్రభు మొదటి నుంచి చదువులోను, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, సమాజ సేవలోనూ ముందుండేవారు. ఆయనకు యోగాభ్యాసం, క్రీడల పట్ల ఆసక్తితో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. గుంటూరులో కోస్టల్ టెన్నిస్ సెంటర్ ను ప్రారంభించి టెన్నిస్ క్రీడాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. తన నుంచి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని మెరిట్ స్కాలర్షిప్ల సాయంతో తన చదువును కొనసాగించారు. బీటెక్ పూర్తయ్యాక డిహెచ్ఈఎల్ తిరుచిలో ఆయనకు ఉద్యోగ అవకాశం లభించి కలర్ బ్లైండ్నెస్ వలన అనర్హునిగా ప్రకటించబడ్డారు. ఉద్యోగ ప్రయత్నాలు మానేసి స్వయంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకుని 1977 సంవత్సరంలో కోస్టల్ ప్యాకేజింగ్స్ పేరుతో అట్ట పెట్టెలు తయారు చేసే కంపెనీ స్థాపించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటికీ 15 కంపెనీలకు చైర్మన్ గా నిలిచారు. శ్రీ ప్రభు తన చదువుకు సంబంధించిన జీవితానుభవాలు మరిచిపోకుండా వ్యాపార నిర్వహణలో క్షణం తీరిక లేనప్పటికీ తన వద్దకు వచ్చిన ప్రతిభ ఉన్న పేద విద్యార్థులను ప్రోత్సహించి వారికి ఇతోధిక ఆర్థిక సహాయం చేస్తున్నారు. 1995లో ఇద్దరికి ఫీజు కట్టడం ద్వారా ఆయన తన ఉపకార వేతనాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత 28 సంవత్సరాలుగా ఇప్పటికీ 33,000 మంది పేద బలహీన వర్గాల పిల్లలకు 20 కోట్ల రూపాయల వరకు కూడా ఉపకార వేతనాలు అందించారు. శ్రీ ప్రభు 2006 డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా అండ్ డిగ్రీ ఇంజనీరింగ్, ఎంసీఏ, మెడిసిన్ మొదలైన కోర్సులకు ఎన్నో వేల మంది ఈ ట్రస్ట్ నుంచి ఉపకార వేతనాలు పొందుతున్నారు. వరంగల్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన వందే మాతరం ఫౌండేషన్ నిర్వహించే కిషోరి విద్యా వికాసంలో భాగంగా 100 మంది ఎస్టీ విద్యార్థులను దత్తత తీసుకుని ప్రతి సంవత్సరం వారి చదువులకు పుస్తకాలు, ఫీజులకే ఖర్చు కింద 2.5 లక్షల రూపాయలు ఆయన అందజేస్తున్నారు. 2009లో కర్నూలు వరద బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయలను నాటి ముఖ్యమంత్రి శ్రీ కె రోసయ్య గారికి అందజేశారు. గుంటూరు జిల్లా కొండవేలులో అంతర్జాతీయ శ్రీకృష్ణ మందిర నిర్మాణానికై 2011లో ఇస్కాన్ వారికి 55,62,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 2011లో 3 నీటి ట్యాంకర్ల ద్వారా గుంటూరు పరిసర ప్రాంతాల్లో మంచినీరు అందుబాటులో లేని వారికి మంచినీటిని అందిస్తున్నారు. తులసి చారిటీస్ ద్వారా క్యాన్సర్, ఇతర గుండె జబ్బుల శస్త్రచికిత్సకు సహాయాన్ని అందించారు. చెస్, బాడీ బిల్డింగ్, ఇతర క్రీడాకారులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీ ప్రభు తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. గుంటూరు శ్రీనివాసరావు పేటలోని శ్మశాన వాటిక కైలాస భూమి అభివృద్ధి నిర్మాణ పనులకై 2011-12 సంవత్సరంలో 50 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. వారు అందుకున్న పురస్కారాలు: ఏపీ ఎస్ఎఫ్సి నుండి పారిశ్రామిక విజేత అవార్డును 2001 నుంచి 2003 వరకు వరుసగా 3 పర్యాయాలు పొంది హ్యాట్రిక్ సాధించారు. ఎన్నో వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నందుకు గాను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నార్స్ వారి నుంచి 6/7/2013 కమ్యూనిటీ సర్వీస్ అండ్ ఎంట్రీప్రెన్యూర్షిప్ అవార్డు అందుకున్నారు. 10కి పైగా రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా అందుకున్నారు.
అవార్డులు అందుకోవడంలోనే కాదు, మన తులసి రామచంద్ర ప్రభు దానం చేయడంలో వారి చేతికి ఎముక లేదు అనడంలో అతిశయోక్తి లేదు. నేటి యువతరానికి మార్గదర్శి ఆయన. ఏ రంగంలో అయినా సరే తనకు తానే సాటి. విద్యాభ్యాసం సమయంలో వారి జీవిత అనుభవాలు మరచిపోకుండా ఏ కాపు విద్యార్థి తనలా బాధపడకూడదు అనే దృఢ సంకల్పంతో ఉపకార వేతనాల కార్యక్రమాన్ని 2 విద్యార్థులతో మొదలుపెట్టి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎందరో కాపు విద్యార్థులకు చేయూతనందిస్తున్న మహానుభావుడు. కాపు అంటే కాపు కాసేవాడు అనే లోకోక్తికి నిదర్శనంగా తన వారికి అండగా ప్రతిభావంతులైన కాపు విద్యార్థులకు అండదండలు అందిస్తున్న మన తులసి రామచంద్ర ప్రభు అభినందనీయులు. యావత్తు కాపు జాతి వారికి రుణపడి ఉంటుంది. యూషేప్లో రమ్మని చెప్పండి. సార్ అలాగే యూ షేప్లో ఉండండి సార్. మన పాలకులు పట్టణం ఎప్పటికీ కూడా మనందరం గుర్తుండేలాగా తులసి రామచంద్ర ప్రభు గారి ఒక చక్కని గుర్తుని ప్రఖ్యాత చిత్రకారుడి ఉదయ్ కుమార్ గారి చేత కేంద్ర చిత్రపటాన్ని మరి కమిటీ తరఫున ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది. పెద్దలు హంజాకృష్ణరావు గారు